విజ్జు, ఇప్పుడు నా రావడం ఎలా జరిగింది? బ్రిలియంట్. రేయ్, అక్కడ సత్యజిత్ రే గారు ఇల్లు చూసావా? అని చూసేలే నాన్న. రే నాన్న, పడుకుంటే ఎవరు డిస్టర్బ్ చేయదు. ఏమైంది వీడికి? అలసిపోయింటాడు. సరే, మనం గేమ్ కంటిన్యూ చేద్దాం పద. 6 లవ్. తీయగా హాయి హాయిగా జోరుగా. నానా రెడీయా? నీ ఆఫీస్ డేస్ గుర్తొస్తున్నాయి. విజయ్ ఎక్కడ? విజ్జు ఏమో తెలీదు. అన్నయ్య వెళ్ళి పిల్లవే. ఏమో నానా విజ్జు కమ్ ఫాస్ట్ యా, ఇట్స్ గెటింగ్ లేట్. లాక్ చేసి వచ్చేయ్. నాన్న, ఆ రోజు యాక్టింగ్ వద్దని చెప్పావు కదా, ఈ దెబ్బకు చూడు. నానా ఈవినింగ్ పార్టీ ఊరికి ఇస్తానే నా బుజ్జి. నాన్న, డ్రైవర్ ఎక్కడ? సినిమా టైం అవుతుంది. యాక్టర్ వెయిటింగ్. కమాన్ కమాన్, ఎక్కే బయలుదేరాలి. జై భవ, విజయీ భవ. నాన్న వెళ్తున్నాను కదా. గేరు మార్చు, స్పీడ్ పెంచు. సినిమా టైం అవుతుంది. ఇప్పుడే నా సినిమాకి సూపర్ హిట్ కాడ కనబడిపోతుంది. దానికి స్టార్ అయిపోయారా? నీ గురించి ఎప్పటి నుంచి వెయిటింగ్. ఈ జనాలు హంగామా అదిరిందిరా. టికెట్లు అందరికి ఉన్నాయిగా? నువ్వు కారు పార్కింగ్ పెట్టి త్వరగా వచ్చేసి సినిమా స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అవుతుందిరా. స్టార్ట్ అయింది. అదిగో థ్యాంక్స్ కార్డ్స్ కూడా వేసేస్తారు. కూర్చోండి. ఇంకా సినిమా స్టార్ట్ అవ్వలేదు. ఈ సినిమా నేను తెల్ల స్క్రీన్ నుంచి చూడాలి. ఆల్ ది బెస్ట్ సార్. విజయ్ రారా తొందరగా. నీ సీట్ ఇక్కడ. మందంతా నేల టికెట్ బ్యాచ్. నేను కింద వస్తాను. బాయ్ బాయ్. ఇంట్లో చూసినప్పుడు నాకు ఏమనిపించలేదు, కానీ ఇక్కడ నడుస్తుంటే వచ్చింది. మన ఇల్లు ఎంత రిచ్ గా ఉందో కదా. కట్టిందేవాడు. నువ్వే చెప్పావు కదా నాన్న, మనిషికో మాట గుడ్డుకో దెబ్బ అని. షీస్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్ మ్యాన్. ఏమంటావు? నేను చెప్పాను. స్టంట్లు పేలే కదా. మానస, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా కడుపున చెడబుట్టావే. కూతురంటే అనుకోకుండా వచ్చిన అరిష్టం కాదు నాన్న, ఆ ఆదిశక్తి పుట్టించిన అదృష్టం. కూతుర్ని వద్దనుకునే నీలాంటి తండ్రికి పుట్టడమే నేను చేసుకున్న పాపం. ఐ హేట్ యు నాన్న. తెలుగు డబ్బింగ్ ఎంత బాగా చెప్పారో చూడు. విజయ్ గారిది క్రెడిట్ అంతా చాపందమైనట్టు తోమేశాడు. హీరోయిన్ కి డైలాగులు చెప్పమంటే మేము అంతే కేర్ తీసుకొని చెప్తాం రా. అదే విలన్ గడికి చెప్తావరా నువ్వు? సినిమా చూడరా. నా అందం చూసే నువ్వు పడిపోయావు కదా. ఏంటే అందమా? నాకు కావాల్సింది నీ బోర్డంతం కాదే. ఈ అందం అంతా పోతుందే. ఆ జుట్టు ఊడిపోద్ది, ఆ చర్మం ముడతలు పడిపోతాయి, పళ్ళు ఊడిపోతాయి, కాళ్ళు వంగిపోతాయి. నాకు నచ్చేది నీ అందం కాదు, అసలు అది పర్మనెంటే కాదు. నీ అందం వెనకాల, నీ ముఖం వెనకాల ఒక మనిషి ఉంది, ఒక ఆరా, ఒక క్యారెక్టర్, ఒక పర్సనాలిటీ. అది నాకు నచ్చేది. మా తాతకు మా నాన్నమ్మ అంటే ప్రాణం. మా నాన్నమ్మ చివరి క్షణాల్లో మా తాత అక్కడే ఉన్నాడు. మీ నాన్నమ్మ ప్రాణం పోయే ముందు ఆ కళ్ళల్లో కలుక్కు మన నొప్పిని చూసి నా గుండె బద్దలైందిరా అన్నాడు. అదే లవ్ అంటే. అలాంటిదే నా లవ్. నేను పెద్దనాన్నకి చెప్తాను. పెద్దనాన్నకి నేనంటే ప్రాణం.
ఇప్పుడే నాన్సి టటడా ఎంట్రీ. ఎవడంటే వచ్చినా తీసుకెళ్ళి తీరుతా. నెక్స్ట్ నా సీన్ రావాలి కదయా. ఉండవా, నేను సినిమాలో యాక్ట్ చేశానయ్యా. అరే నా సీన్ ఉండాలి కదా. అరే నెక్స్ట్ నా సీన్ రావాలయ్యా. సీన్ రాలేదు. అదే అదేంటి రీల్ ఏమన్నా మార్చేసారేమో. కట్ చేసి బారేసి ఉంటారు. అలా ఎలా రా? మన సినిమా పిచ్చోళ్ళంటే ఇలా జరుగుతుంది. కాదు రావాలి కదా సీన్ ఇక్కడ. సరే నేను వెళ్తాను. మీరు చూసండి, మీరు చూసండి. విజయ్ అంత మంచి డైలాగులు అంత మంచి సీను ఎలా తీసేస్తారే నాకు అర్థం కాదు. ఆగు ఆగు సర్వా, సీన్లు వేరే చోటికి మార్చారేమో చూద్దాం. కాదు కాదు ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉండాలి. ఏం కావు సార్? టీ. అక్కడే ఉండాలి. వెయిట్ చేద్దాం సర్వా, చూద్దాం. ఆల్రెడీ చెప్పా, కత్తి లాంటి అల్లుడితో పెట్టుకున్న ప్రతి మావ కైమ అయిపోవాల్సిందే అని. ఇది వేట కత్తేమో, అది నాటు కత్తి. నరకడం మొదలు పెట్టుకుంటూ పోతే నాన్ స్టాప్ మనకి ప్యాసింజర్లు పడవు. ఏ పాపా, మావ జెండా ఊపేశాడు, బండెక్కుతావా? కిషోర్ సర్వా లెట్స్ గో కమ్. అలా అలా ఎలా తీసేస్తారు? చూద్దాంలే, ముందు రా నువ్వు. పద సర్వా వెళ్దాం లే. వాళ్ళ నా సీన్ ఎలా తీసేస్తారా? పైగా నా ఫస్ట్ సినిమా. విజు ఎక్కడ? వాళ్ళు ఏం చేయాలి? దాస్ గారికి ఫోన్ చేస్తా. ఏం సినిమా ఇది? ఎవరు చూస్తారా ఇలాంటి సినిమాలు? ఏమోరా, అయినా ఇట్లాంటి సినిమాల్లో లేకపోవడమే బెటర్ రా సర్వా. ఎక్కువైందని కట్ చేసిరేమో అంకుల్. సారీ. మాస్క్ ఎక్కేస్తుంది, హిట్ టాక్. అంకుల్ సీన్ ఉంటే అది లాగ్ వచ్చేస్తుంది అని అంటే స్క్రిప్ట్ పరంగా అంకుల్. పోతే పోనీరా, మళ్ళీ ఛాన్స్ వస్తుందిలే. టేక్ ఇట్ ఈజీ రా సర్వా, పట్టించుకోకు. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావురా? టీ తాగడానికి వచ్చా. నాన్ సీన్ లేనప్పుడు ఇంకెందుకు చూడడం దానగా. మన సినిమా కుమ్మేసింది, చూసారా? చూసాం. ఏంటయ్యా నరుక్కోడాలు? వాళ్ళు నరుక్కోవడం ఏంటి? నన్ను నరికేశారు. వాళ్ళని నరికేస్తా. ఒక్క నిమిషం అంకుల్, మీరు చాలా బాగా చేశారు. నేను కూడా షాక్ అయ్యాను. ఎందుకు తీసారో నాకు తెలీదు. అద్భుతంగా చేశాను. 20 రోజులు ఇల్లు ఫ్రీగా ఇచ్చాను. ఇదిగో లడ్లు మురుకులు ఫ్రీ. కుమ్మేస్తా ఒక్కొక్కడిని. రిలాక్స్ రిలాక్స్. ఏం రిలాక్స్? ఏం రిలాక్స్? నువ్వు బండి తీరా, నేను చెప్పుతా వెళ్తా. అంటే యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ కాస్ట్యూమ్ వర్క్ షాప్ ఒకటి ఓపెన్ చేశారు. దివ్య వస్తానుంది. 1 hour లో వచ్చేస్తా. ఏం అక్కర్లేదు, నోరు మూసుకుని ఇంటికి పద. చెప్పు క్యారీ ఆన్. నీకేంట్రా ప్రాబ్లం? నేను అమ్మతో చెప్పా. దివ్య నోరు మై, పిచ్చి పిచ్చిగా ఉందా? బైక్ మీద పడి తిరగడానికి. రే విజయ్ రిలాక్స్ రా. ఆగు, వదలరా, వదలు. ఏయ్ ఆఫ్ చేశారు, ఫోన్ ఆఫ్ చేశారు. వీళ్ళ పాడేలు కట్ట. సర్వా చెప్పు క్యారీ ఆన్. వాట్ ద హెల్? దివ్య కూల్ కూల్, ఇది కరెక్ట్ టైం కాదు, తర్వాత చూద్దాం. ఇట్స్ ఓకే, మళ్ళీ ఎప్పుడైనా వెళ్దాం. ఇట్స్ ఓకే, కూల్ దివ్య. వాట్? నువ్వు కూడా ఏంటి? వాడెవడే నన్ను ఆపడానికి? నాన్న అప్సెట్ అయి ఉంటే నువ్వు బయటికి వెళ్తావా? అలా చెప్పమ్మా. విజయ్ ప్లీజ్ గో. సర్వా స్టాప్ దిస్ నాన్సెన్స్. వాడికి దొరకలేదు. రేయ్ సర్వేష్, ఏమైంది? కట్ అయింది. డోంట్ యు డేర్, డోంట్ యు డేర్. ఆపండి ఇద్దరు. ఇందాక నుంచి దారిలో మొత్తం తిట్టుకుంది చాలేదా? నువ్వు ఆగు. ఏంట్రా నీ బోర్డు రౌడీసా? నేనే స్కూల్కి వెళ్ళే పిల్లని కాదు. ఏ తప్ప ఏదోపా నాకు తెలుసు. ఏదో సినిమాలతో ఇరిగితే పోతాం. హి ఇస్ మై ఫ్రెండ్, యు ఇడియట్. ఫ్రెండా? చూసాను నా ఫ్రెండ్స్ ని. బ్లడీ చీప్ షిట్. వాడిని లాంటి వాళ్ళు 100 మందితో తిరుగుతారు తెలుసా? నీకెలా తెలుసా? నువ్వు చూసావా? తెలుసు. నేను 100 మందితో తిరిగిన గ్యారెంటీ ఏంటి? దివ్య విచ్చు కొడతావా? దా కొట్టు. నువ్వు ఆ హీరో నుంచి చొంగలు కాచుకుంటే తప్పలేదా? నువ్వు నోరు మూయి. విచ్చు స్టాప్ ఇట్. దివ్య వెళ్ళు, వెళ్ళంటున్నా. Nobody tells me what is right. దివ్య నీతో చెప్పించుకునేది దద్దమ్మని కాదు. I'm an adult. It's okay, Divya. Yeah, you're a fool. You're a fool. విచ్చు నువ్వు కూడానా?